వెర్రి వేయి విధాలు అంటారు. ఆడ కలిసి పెళ్లి చేసుకోవడం, మగ కలిసి పెళ్లి చేసుకోవడం అది వెర్రి కాదు. అదొక రకమైనటువంటి మానసికపరమైనటువంటి అంశం. లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్ ఇది ఒక కమ్యూనిటీ. దాన్ని విమర్శించట్లేదు నేను. కానీ డబ్బులు ఎక్కువైనాయి అని చెప్పేసి కొంతమంది అబ్బాయిలు అమ్మాయి లేకుండా ఏది వాళ్ళకి వాళ్ళే పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించి ఫంక్షన్స్ చేసుకోవడం విదేశాల్లోనూ. అమ్మాయిలు చాలా చోట్ల అబ్బాయి లేకుండా తమ ఫోటోకి తామే పెళ్లి చేసుకోవడం, ఆ సింగిల్ మ్యారేజ్ అంటూ ప్రకటించుకోవడం, ఇంకెవరిని పెళ్లి చేసుకోమని ప్రకటించడం, ఇట్లాంటివి చూసాం. ఇదివరకు దేవుళ్ళని పెళ్లి చేసుకునే వాళ్ళని చూసామని తప్పించి ఇట్లాంటి కొత్త విచిత్రం. ఇప్పుడు ఇంకొక ట్రెండ్ అట, అబ్బాయి అమ్మాయి ఉండరట కానీ పెళ్ళి ఉంటుందట, తాళ్ళు ఉంటుందట. ఇది తాజాగా ఫేక్ వెడ్డింగ్ అనేదట. ఇది ఒక ట్రెండింగ్ అంట. మెట్రో సిటీస్లో ఎక్కువగా ఈ ఉత్తుత్తి వివాహాలు జరుగుతున్నాయంట. బ్యాండ్ బాజాలు ఉంటాయంట, అతిథులు ఉంటారట, ఘన స్వాగతాలు ఉంటాయంట, దండలు మార్చుకోవడాలు, మాక్ డ్రిల్స్ ఉంటాయట, పురోహితుడి వేదమంత్రాలు కూడా ఉంటాయంట. అయితే వధువు ఉండదంట, వరుడు ఉండరట. ఢిల్లీ, బెంగళూరు, పూణేలో ఈ ట్రెండ్ ఊపందుకుందట. కాలేజీ క్యాంపస్లో రూఫ్ టాప్ బార్లలో ఈ వేడుకలు ఎక్కువగా జరుగుతున్నాయట. ఈ ఫేక్ పెళ్లి వేడుకలకు ఉచిత ప్రవేశాలు ఉండవట. 500 నుంచి 3000 దాకా ఎంట్రీ ఫీజు కూడా ఉంటుందంట. సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేషన్ కోసం ఈ ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్ బాగా ఉపయోగపడుతుందట. ఈ లోకల్ ట్రెండ్ కాస్త దేశ సరిహద్దులు దాటిందట. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఫేక్ వెడ్డింగ్ ఈవెంట్ 2 రోజుల పాటు ఘనంగా జరిగిందట. ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్ మీద ఇప్పుడు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెదపకాలం పెద బుద్ధులని మాట్లాడుకుంటున్నారు అన్నమాట.